సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తొలి దశలో గుర్తిస్తే చికిత్స వారం రోజుల్లోనే స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంవి రావు గారు ఏం వివరించారో తెలుసుకుందాం. స్క్రబ్ టైఫస్కు కారణమయ్యేది పొదపురుగు. ఇది పేను కన్నా చిన్నది. పొలాలు, అడవులు, పొదలు, దట్టమైన గడ్డి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అతి చిన్నదైన ఈ పురుగు కుట్టడం వల్ల ఓరియంటియా సుట్సుగాముషి అనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. దీని ద్వారానే స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుంది. ఇది కొత్తది కాదు. అయితే దీనిపై ఎక్కువ మందిలో అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి నిర్ధారణ విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ వ్యాధిపై అధ్యయనం చేసిన వైద్య బృందంలో సభ్యుడిగా ఉన్న డాక్టర్ ఎంవి రావు గారు ఈ వ్యాధి గురించి ఏం వివరించారంటే, ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 10 లక్షల మంది స్క్రబ్ టైఫస్ బారిన పడుతున్నారు. మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, సిక్కిం తదితర రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. జ్వరం వచ్చిన తొలి రోజుల్లోనే ఇతర జ్వరకారక పరీక్షలతో పాటు స్క్రబ్ టైఫస్ పరీక్ష చేయించుకోవాల్సి వస్తోంది. గతంలో గ్రామాల్లో ఎక్కువగా ఈ కేసులు కనిపించేవి. ఇటీవల పట్టణాల్లోనూ కనిపిస్తున్నాయి. గడ్డి నేలపై, ఇసుక దిబ్బలపై నడుస్తున్నప్పుడు ఈ పురుగు కుట్టే అవకాశాలు ఉన్నాయి. అధిక జ్వరం, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. అన్ని అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. కొద్ది మందిలో ఇది కుట్టిన దగ్గర సిగరెట్తో కాల్చితే ఎలా మచ్చపడుతుందో అలా మచ్చపడుతుంది. ఇక్కడి నుండి బ్యాక్టీరియా లింఫ్ నోడ్స్కు వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా తొడలు, బాహువులు, మెడ, జననేంద్రియ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మచ్చ కనిపిస్తుంది. కొంతమందిలో అయితే మచ్చ ఉండదు. వ్యాధి నిర్ధారణకు చాలామంది సిఆర్పి టెస్ట్ చేస్తుంటారు. నిజానికి సిఆర్పి అనేది అన్ని సందర్భాల్లో అవసరం లేదు. అది ఇన్ఫ్లమేషన్ గురించి చెబుతుందే తప్ప జబ్బు నిర్ధారణ పరీక్ష కాదు. ఈ జబ్బును నిర్ధారించడానికి ఇమ్యూనోక్రోమటోగ్రఫిక్ టెస్ట్ చేయించుకోవాలి. యాంటీబాడీ ఎలిసా కూడా చేస్తారు. ఇది అత్యంత విశ్వసనీయమైన పరీక్ష. ఈ టెస్ట్ ఇప్పుడు అన్ని చోట్ల అందుబాటులో ఉంది. ఈ పొదపురుగు కుట్టిన 7 నుండి 10 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం వచ్చినప్పుడు మామూలుగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ తదితర పరీక్షలన్నీ చేస్తారు. చాలా సందర్భాల్లో టైఫాయిడ్కు ఫాల్స్ పాజిటివ్ వస్తుంటుంది. దీంతో టైఫాయిడ్ మందులు వాడి స్క్రబ్ టైఫస్ను వదిలేస్తారు. వ్యాధి ముదిరితే సాధారణంగా ఇచ్చే యాంటీబయాటిక్స్ పనిచేయవు. జ్వరం తగ్గదు. 5 నుండి 7 రోజులు గడిచేసరికి నెమ్మదిగా అన్ని అవయవాలపైన దుష్ప్రభావం చూపిస్తుంది. గుండె, కిడ్నీ, కాలేయం, మెదడు, ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది. ఊపిరి తీసుకోవడంలో ఉక్కిరిబిక్కిరి, శ్వాసకోశాల్లో నీరు చేరడం, రక్తపోటు పడిపోవడం, కిడ్నీలు, కాలేయం దెబ్బతినడం వంటి ప్రమాదకర సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో, గర్భిణుల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ బారిన పడిన వారిలోనూ ప్రమాదం ఎక్కువ. సకాలంలో ఈ జబ్బును గుర్తించి చికిత్స అందిస్తే త్వరగా తగ్గుదల కనపడుతుంది. డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ వంటి సాధారణ యాంటీబయాటిక్స్తో నయమవుతుంది. పిల్లలు, గర్భిణులకు అజిత్రోమైసిన్ 5 రోజుల పాటు ఇవ్వాలి. మిగిలిన వారికి డాక్సిసైక్లిన్ వారం రోజులు ఇవ్వవచ్చు. తొలి దశలో గుర్తిస్తే దీనికి చికిత్స వారం రోజులే పడుతుంది. జ్వరం 3-4 రోజులైనా తగ్గకపోతే, ప్లేట్లెట్లు కూడా తగ్గితే, శ్వాస సమస్యలతో పాటు కళ్ళలో పసుపు రంగు కనిపిస్తుంటే, తెల్ల రక్త కణాలు పెరిగినా, బహుళ అవయవాల సమస్యలు తలెత్తినా ఈ జబ్బు ఉన్నట్లు అనుమానించాలి. దీన్ని నివారించడానికి ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పొలాలు, అడవులు, పొదలు, పార్కుల్లో పనిచేసేవారు, ఈ ప్రదేశాలకు వెళ్ళిన వారు శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. సాధారణంగా పార్కుల్లో కూర్చునే ముందు దుప్పటి వంటివి కింద పరుచుకోవాలి. పాదాలకు రక్షణగా
సాక్స్, బూట్లు ధరించాలి. శరీరం పైన ఏదైనా పురుగు పాకుతున్నట్లు అనిపిస్తే వెంటనే దులిపేసుకోవాలి. ఇంటికొచ్చాక దుస్తులను గట్టిగా దులపాలి. పురుగులను గుర్తిస్తే వెంటనే వేడి నీటిలో బట్టలను ఉతికేయాలి. శరీరంపై తడి ఉంచకుండా చూసుకోవాలి. ఇళ్లలో పరిసరాల్లో పొదలు, గడ్డి దట్టంగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పురుగులు ఎలుకల శరీరానికి అతుక్కుని జీవించే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లో ఎలుకలు ఉంటే వాటిని బయటకు తరిమే ప్రయత్నం చేయాలి. పెంపుడు జంతువులు బయట తిరిగి వస్తే వాటి శరీరంపై కూడా పురుగులున్నాయేమో పరిశీలించాలి. ఈరోజు మనం తొలి దశలో గుర్తిస్తే స్క్రబ్ టైఫస్ వ్యాధిని వారం రోజుల్లోనే ఎలా నయం చేయవచ్చో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.